హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ చాలా సింపుల్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ముద్దపప్పువి చేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యితో తిన్నాము అంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా 2-3 రోజులు నాన్ వెజ్ తిన్నామనుకోండి, బాబోయ్ ఇంకా నాన్ వెజ్ తినకూడదు అనిపించేస్తుంది కదా. కానీ ఇలా ముద్దపప్పు ఆవకాయ వేసుకుని ఎన్ని రోజులు తిన్నా కానీ ఇంకా తినాలి అనిపించుద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముద్దపప్పు ఆవకాయ దానిలోకి వేడివేడిగా నెయ్యి వేసుకుని ఇంకా అప్పడం నంచుకుని తిని చూడండి, అసలు ఆ టేస్ట్ ఇంకెప్పుడు మర్చిపోరు. ముందుగా ఒక ప్యాన్లోకి అరకప్పు వరకు కందిపప్పు తీసుకుని దోరగా వేయించుకోవాలి. కందిపప్పుని దోరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. కడిగిన ఈ కందిపప్పులోకి 1 కప్పు నీళ్లు తీసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చండి. నేనైతే ఇలా కుక్కర్లో ఉడికిస్తున్నాను. ముద్దపప్పు మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాము అనుకోండి, మనకి పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ వేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి. పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకుని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ సరిగ్గా నలగలేదు, మెత్తగా అవ్వలేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. నాకు ఇక్కడ గరిటతో కలిపితేనే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మనకి ఎక్స్ట్రా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అవి తీసేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఈ పప్పు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అలాగే కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని మనం ఈ ముద్దపప్పు వండుకునేటప్పుడు అంటే ఇలా ఉడుకుతున్నప్పుడే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకుని కలుపుకుందాము. ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఒకవేళ బాగా గట్టిగా ఉంది అనుకున్నట్టయితే కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. చల్లారిన తర్వాత మరీ గట్టిపడిపోతుంది. చూసారు కదా, సింపుల్గా ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం రైస్తో సర్వ్ చేసేటప్పుడు రైస్ మీద వేసుకున్నా కానీ బాగుంటుంది. ఈ ముద్దపప్పులోకి ఆవకాయ ఇంకా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక ముద్దపప్పు వండుకుని అప్పడం వేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఫ్రై లాంటివి కూడా కాంబినేషన్గా బాగుంటాయి. ఎప్పుడైనా వారానికి ఒకసారి ఇలా ముద్దపప్పు ఆవకాయ వేసుకుని తిని చూడండి, భలే ఉంటుంది. మరి ఈ ముద్దపప్పు ఆవకాయ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.